దే డూ నాట్ కంప్లై విత్ దీస్ ఇష్యూస్, మీరు మళ్ళీ మా దగ్గరికి తిరిగి రండి అని జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పుండ్రి, మనం తెలంగాణ రాష్ట్రం సాధించిన వంటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం, కేసీఆర్ సైనికులం, మనకి ఎంత తెలివితేటలు ఉంటాయంటే మొన్నటి వరకు అసెంబ్లీలో కూడా ఒప్పుకొని ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చెప్పని విషయాలు మేము ఎన్జీటీలో ఒప్పించినామా, ఎన్జీటీ కూడా చెప్పించినామా, మీతోని మీరు చేయాల్సిన ఎంఎఫ్ఎల్ లెవెల్స్ మేము ఇస్తాము, డిపిఆర్ లెవెల్స్ మేము ఇస్తాము, అన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మేము తీసుకున్నాకనే ముందలు పోతామని ప్రభుత్వం ఆడ చెప్పినాకనే నా పిటిషన్ని డిస్పోజల్ చేయడం జరిగింది, డిస్మిసల్ చేయడం జరగలేదు. ఈరోజు చెప్తున్నా ప్రభుత్వానికి, ఏ ఒక్క అంశం మీరు కోర్టుకు చెప్పింది ఒప్పుకోకపోయినా, ఏ ఒక్క అంశం మీరు చేయకపోయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము కోర్టుకు పోతాం, కోర్టు మెట్లు ఎక్కుతాం. ఇప్పుడే చెప్పినట్టు సోదరులారా, ఈ యొక్క మూసీ ప్రాజెక్టు మన ప్రాంతం మంచి కోసమో హైదరాబాద్ మంచి కోసం జరుగుతలే. దేశంలో కొన్ని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేసిర్రు, సాబర్మతి చేసిర్రు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు నమమే గంగే చేసిర్రు, యమునా రివర్ ఫ్రంట్ చేసిర్రు. ఏ ఒక్కదానికన్నా మీరు ఎప్పడం పోయిర్రా అని అడుగుతున్నా. ఏ ఒక్కదానికన్నా మీరు పోయి ఆడ బజ్జీలో నైట్ లైఫో లే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దాటి చుట్టూ ఎప్పడం తిరిగిర్రా? తిరగలే. ఎందుకంటే ఈ దేశంలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అని ఒక ఫెయిల్డ్ ఎకనామిక్ మోడల్స్, దానివల్ల తిరిగి డబ్బులు ఎవరికి రాలే, దానివల్ల లాభం ఎవరికి జరగలే. కానీ కట్టినోళ్ళకు మాత్రం పొలిటికల్ మైలేజ్ వచ్చింది. గదే ఈరోజు జరుగుతున్న తెలంగాణలో. ముఖ్యమంత్రి గారు మీకోసం మీ పరపతి పెంచుకోవడానికి కడుతున్నటువంటి ప్రాజెక్టు మా తమ్ముళ్ళు ఆపుతారు, ఇక్కడ ఉన్న వేదిక మీద మా నాయకత్వం ఆపుతుంది, మేము కూడా ఆపే ప్రయత్నం ముమ్మాటికి మేము చేసి తీర్థమని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, తమ్ముళ్ళందరూ మీ అందరికి యాద పెట్టుకోండి, గట్టిగా కొట్లాడండి, కమిటెడ్గా కొట్లాడండి. ఈ పోరాటానికి మనం ఎక్కడ వెనుకకు తగ్గొద్దు, ముందలకి పోదాం, కొట్లాడదాం. మీతో పాటు ముమ్మాటికి నేను ఉంటా, మన నాయకత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, విలువైన సూచన ఇచ్చినందుకు. మీ పోరాటానికి మా బీఆర్ఎస్ కూడా ఇప్పటికీ అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దయచేసి వచ్చిన టీంలు ఎవరైతే మన టీం ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెహికల్లో ఎక్కి మీకు ఎక్కడైతే అలాట్ చేసిన పాయింట్లను అక్కడికి వెళ్ళి ఇవాటికెళ్ళి మన ప్రచారం మనం సురువవుతుంది. ఇప్పటికెళ్ళి ఈ రోజు నుంచే మనం పబ్లిక్ని కలవబోతున్నాం. ఈ రోజు నుంచే మన కరపత్రాలు కానీ, పాంప్లెంట్లు కానీ, వాల్ పోస్టర్ కానీ, స్టిక్కర్లు ప్రతి ఇంటికి కూడా మన స్టిక్కర్ పడే విధంగా ప్రతి విద్యార్థి కూడా కమిట్మెంట్గా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మీకు ఏమి ఇబ్బంది లేదు, అంతా మన నాయకులు వచ్చిన ఇన్ఛార్జ్ కూడా చూసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి అందరూ కూడా మీరు వెహికల్ ఎక్కండి. థ్యాంక్ యూ.